నిరోధిస్తాము. బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చడానికి నా వంతు నేను కృషి చేస్తాను. సభకు నమస్కారం. వేదికమైనటువంటి సిడిపిఓ గారికి, అదేవిధంగా ఎంపీడీఓ గారికి, టాటా ట్రస్ట్ కోఆర్డినేటర్ గారికి, అదేవిధంగా అవార్ సత్యం గారికి, అదేవిధంగా కోటిరెడ్డి గారికి, సిఐ గారికి, గంగాధర్ గారికి, ఆనంద్ గారికి, వేదికమైనటువంటి సోదరులకు, పొందినటువంటి సోదరి సోదరులకు, పత్రికా సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రులు అన్ని రకాలుగా మనం పేదవాళ్ళకి ఉపయోగపడాలి, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలి, వాళ్ళ బిడ్డలు బాగుండాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు అన్నీ కూడా చేయడం జరుగుతా ఉంది. అందులో భాగంగా ఈరోజు అందరికీ ఆంధ్రప్రదేశ్ కూడా ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మార్గదర్శకంతో అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుంది. మహిళా శిశు సంక్షేమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలకు 5G గతంలో 4 ఇచ్చారు. అది ఎందుకో పనికి రాకుండా మూలపడేశారు. కాబట్టి మీకు ఉపయోగపడాలి అనే కాన్సెప్ట్తో ప్రతి ఒక్కటి కూడా మీరు అప్రోచ్ చేయాలనే కాన్సెప్ట్తో ఈరోజు 5G ఇవ్వబడుతుంది చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఫోన్లు పంపిణీ చేస్తున్నాము. అంగన్వాడీ కేంద్రాల్లో పనితీరును మరియు మెరుగుపరచడానికి గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారులకు సంబంధించిన డేటాను ఎప్పటికప్పుడు అందరూ ఆన్లైన్లో నమోదు చేయడానికి ఈ 5G ఫోన్లు ఎంతో దోహదపడతాయని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ ఫోన్ల ద్వారా పోషణ ట్రాకింగ్ యాప్ను వేగంగా నిర్వహించవచ్చని, తద్వారా పౌష్టికాహార పంపిణీలో జాప్యం లేకుండా చూడవచ్చని వివరించారు. కేవలం ఫోన్లు ఇవ్వడమే కాకుండా అంగన్వాడీలు ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం సానుకూలంగా పరీక్షిస్తుందని, వారి సేవలను ప్రభుత్వం గుర్తిస్తుందని తెలియజేయబడింది. వెంకటగిరి నియోజకవర్గంలో ప్రతి అంగన్వాడీ కార్యకర్తకు ఈ సాంఘిక విజ్ఞానం అందేలా చూస్తామని, ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేలా కార్యకర్తలు బాధ్యత పరిచయాన్ని కోరుకుంటూ ఈ కార్యకర్తలు అందరూ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఆ బిడ్డలకి తల్లిలాగా తల్లి దగ్గర రాత్రి ఉంటాడు చెప్పినట్టు పొగులంతా మీతోనే ఉంటాడు. కాబట్టి వాళ్ళకి మంచి మాటలు చెప్పి మంచి నడవడికలు నేర్పి సర్దిద్దాలని చెప్పని కూడా మంచి మాటలు వాళ్ళు ప్రయత్నించే విధంగా మీరు వాళ్ళకి చెప్పాలని చెప్పని కూడా తెలియజేస్తూ, మీరందరూ తల్లి తర్వాత బిడ్డకి తల్లి మీరని చెప్పని కూడా తెలియజేస్తూ, ఆ బిడ్డల్ని మీ సొంత బిడ్డలాగా చూసుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తూ, మీకు అన్ని రకాలుగా ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సహాయ సహకారం అందించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏమైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి, అవన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ, మీ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇంతకుముందు మనకి మినీ సెంటర్ పెట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మినీ సెంటర్లో వాళ్ళకి 7,000 ఇచ్చేవాడు. ఈరోజు ఆ మినీ సెంటర్ని మెయిన్ సెంటర్ చేసి 39 సెంటర్లు, మరి రాపూర్లో 24, వెంకటగిరిలో 15, ఈ 34 కూడా మెయిన్ సెంటర్లు చేసి
వాళ్ళకి 11,500 రూపాయలు ఈ ప్రభుత్వం ఇస్తారు. గతంలో మీరే అని చెప్పి 7,000 రూపాయలు ఇచ్చి చేసేవాడు. కానీ మళ్ళా మీకు ఆయాను కూడా ఇవ్వబోతా ఉన్నాం. మీకు సహాయకురాలుగా ఆయా ఉంటుంది. ఎవరు బిడ్డైతే రాలేదో వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చే విధంగా కూడా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆ తల్లిదండ్రులకు చెప్పి ఆ బిడ్డను తీసుకొచ్చి మీ స్కూల్లో చేర్చి మళ్ళీ ఆ బిడ్డను కూడా ఆయా తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలే విధంగా ఈ ప్రభుత్వం చేయబోతుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. చెన్నై బిల్రోత్ హాస్పిటల్స్ నుండి నెల్లూరులోని చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నకు ప్రఖ్యాత ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ మరియు సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ రాక 25 సంవత్సరములు IVF లో అపార అనుభవం కలిగి ఎంతో మందికి మాతృత్వం అందించిన డాక్టర్ వి రజని గారు ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. చాలా సంవత్సరములుగా పిల్లలు కలగని వారికి, ఆపరేషన్ తర్వాత తిరిగి పిల్లలు కావాలనుకునే వారికి, అండము కణములు తక్కువగా ఉన్న IUI, IVF, ICSA ద్వారా గర్భధారణ చేయబడను. అన్ని రకముల గర్భ సంబంధిత సమస్యలకు చూడబడను. మీరు గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలతో బాధపడుతున్నారా? డాక్టర్ SM శివరాజ్ గారు గ్యాస్ట్రిక్ ట్రబుల్, జాండీస్, లివర్ సమస్యలు, లివర్ క్యాన్సర్, హెపటైటిస్ B and C, పాంక్రియాస్ సమస్యలు, గాలి బ్లాడర్ రాళ్ళు, గుండెల్లో మంట, హెర్నియా, ఫైబ్రాయిడ్, పైల్స్ వ్యాధులకు చూడబడను. డిసెంబర్ 21వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు చూడబడను. చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్, సరస్వతి నగర్, రత్నం హై స్కూల్ ఎదురుగా, మాగుంట లేఅవుట్, నెల్లూరు.